మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వస్తున్నావా వాకింగ్కి? చాలా రోజుల తర్వాత వాకింగ్కి వచ్చానండి. ఇక్కడికి వచ్చాకైతే అనిపిస్తుంది ఎందుకు మిస్ అయ్యాను వాకింగ్ అని. ఏం చేస్తాం, అప్పుడు వర్షాలండి, ఆషాఢ మాసం అంతా వాకింగ్కి రాలేదు. చెట్లు పూలన్నీ రాలిపోయాయండి. అగ్ని పూలు ఇవి కూడా అయిపోయినాయి. ఇంకేమున్నాయో మరి చెట్లు, పూలు పూసే చెట్లు ఇంకేం లేవు, పెద్ద చెట్లు. అగ్ని పూలు కూడా రాలిపోయాయండి, పూత అయిపోయింది. ఇక పసుపు పచ్చ పూలు పోస్తాయండి, నిద్రమాన చెట్లు ఏమో అంటాం, ఆ చెట్లు ఏమన్నా ఉంటే కనిపించాలి పూలు. వినండి పక్షుల కిలకిలలు, పక్షుల రాగాలు, పక్షుల కువకువలు. ఈ రాగాలు వింటాకైనా రావాలనిపిస్తుంది. చెట్ల మీద ఎక్కడ ఉంటాయో కానీ ఒక్క పక్షి కనపడదండి, అలా పాడుతూనే ఉంటాయి. ఏంటో ఈ సంవత్సరం ఇంత పచ్చగా ఉన్నా కూడా ఇక్కడ వేడిగానే ఉందండి. అసలు వర్షాలు లేవు, కంటిన్యూగా కొన్నాళ్ళు కురిసాయి. రోజు వర్షం వస్తుందేమో ఎదురు చూడటం, మబ్బేయడం, చిన్న జల్లు పడడం, ఆగిపోవడం, కొన్నాళ్ళ నుండి ఇదే పరిస్థితి. కానీ వేసవకాలంలో ఉన్నంత వేడి ఉంటుందండి. గాలి లేదు, కాకు కూడా ఒక్క కొమ్మ కూడా కదలటం లేదండి. ఈరోజైతే ఆదివారం కదా, వాకింగ్కి వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. చాలామంది బీచ్కి వెళ్ళిపోతారు వాకింగ్కి సండే రోజు. ఇదండి, ఇక్కడైతే ఇంకా ఏదో వెరైటీ పక్షులు ఉన్నాయి, వాటి అరుపులు వినండి. సందడే సందడ అన్నమాట. ఈ చెట్ల మీద ఎన్నో పక్షులు ఉన్నట్టు ఉంటుంది, ఒక్క పక్షి కూడా కనపడదండి. వాటి కోతలు, అరుపులు అవే వినిపిస్తాయి. కానీ సడన్గా ఓ చెట్టు మీద నుండి ఓ చెట్టు మీదకి వెళ్తాయండి. ఏ పక్షి ఏది అన్నది కూడా మనకి అర్థం కాదు, సడన్గా వెళ్ళిపోతాయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.